మాజీ సీఎం జగన్ విచారణ ముగిసింది. అక్రమాస్తుల కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టుకు ఇవాళ జగన్ హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. కోర్టులో ఆయన 5 నిమిషాల పాటు హాజరైనట్లు రికార్డు నమోదు చేశారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలో కోర్టుకు ఆయన చేరుకున్నారు. విచారణ అనంతరం జగన్ అక్కడి నుంచి లోటస్ పాండ్కు వెళ్లిపోయారు. ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావడం లేదని తెలిపింది. ఇక ఇదే అంశం మీద సంబంధించి మనకి ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. లక్ష్మణ్ గారు చెప్పండి, ఇప్పుడు మనం చూసుకుంటే జగన్ అయితే హాజరయ్యారని తెలుస్తోంది. అక్కడ ఏం జరిగింది, మనకి ఏమేం క్వశ్చన్స్ అడిగారు, ఏంటి అనేది ఏమన్నా అప్డేట్ వచ్చిందా సార్? అంటే కోర్టులో జరిగే విషయాలు బయటికైతే రావు, ఎవరన్నా అడ్వకేట్ చెప్తే తప్ప. అందరినీ అలౌ చేయరు, ఓపెన్ కోర్టు కాదు ఇది. అందువలన మనకి లోపల ఏం జరుగుతున్నది అనేది ఏం మామూలుగా ఏంటంటే ఆయనకు విదేశాలకు పోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చాలా సంవత్సరాల నుంచి కోర్టు హాజరు కానందువలన కోర్టు హాజరు కమ్మని చెప్పింది. హాజరు కమ్మంటే మాత్రాన ఏదో జరుగుతుంది అంటే ఏం ఉండదు. విచారణ జరగాలి కదా. విచారణ జరగాలంటే ఇప్పుడు ఆయన 5 సంవత్సరాల నుంచి హాజరుగా దాదాపు 6 సంవత్సరాలు హాజరు కాలేదు కోర్టుకు. మరి ముఖ్యమంత్రిగా తను వ్యక్తిగతంగా హాజరు కావడానికి మినహాయింపు కోరాడు. ఆయన తరఫున అడ్వకేట్లు హాజరయ్యారు. అది కాలం గడిచిపోయింది. ఇప్పుడు రావడానికి కూడా ఆయన అభ్యంతరం చెప్తున్నాడు. ఏంటి అంటే సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, నాకు నేను హాజరు కావాలంటే ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా చెప్పుకున్నాడు కోర్టుకు. అయినప్పటికీ కూడా ఈసారి రమ్మని చెప్పారు. సిబిఐ అభ్యంతరం చెప్పింది కోర్టుకు రావాల్సిందే అని. వచ్చాడు. వచ్చిన తర్వాత కోర్టులో ఏమి ఉంటుంది అంటే, ఇప్పుడు మనం చూసాం పొద్దున ఆయన విజయవాడ నుంచి వచ్చాడు, ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగాడు. తర్వాత అక్కడి నుంచి కోర్టుకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోయారని వార్తలు వస్తున్నాయి కోర్టు నుంచి. సరే, కోర్టు బయట అంటే కాలింగ్లో పిలిచేంత వరకు వెయిట్ చేయాలి ఎవరైనా కూడా. ఒక అర్ధ గంట దాకా వెయిట్ చేసి ఉంటాడు బయట. తర్వాత లోపలికి పిలిచిన తర్వాత మామూలుగా అయినట్టు అది సంతకం తీసుకుంటాడు. తర్వాత మళ్ళా కేసు వాయిదా పడింది. అక్కడ ఈ కేసులకు సంబంధించిన విచారణ ఏదైతే కోర్టులో జరగాలో అది ఇంకా ప్రారంభమే కాలేదు. ఆయన కేసులకు సంబంధించి అంటే ట్రయల్ అంటారు, ట్రయల్ నడవాలి. సో ఈ ట్రయల్ నడిస్తే ఏమైపోతుంది అంటే త్వరగతిన ఏమి అసలు ఆరోపణలు వచ్చాయి, దాని మీద ఏమి జవాబు ఏమి అంటే కౌంటర్ ఏం చెప్తారు, ఇవన్నీ కూడా చర్చకు రావాలి. ముందు సిబిఐ ఛార్జ్ షీట్లు, దాని మీద కౌంటర్లు, అంటే జగన్మోహన్ రెడ్డి తరఫున లాయర్లు కౌంటర్లు వేసి ఉంటారు. సో ఈ రెండింటి మీద వాదనలు జరగాలి. వాదనలు జరగాలంటే సహజంగా ఏంటంటే రోజువారీ విచారణ జరగాలి. ఏదో ఇవాళ హాజరయ్యాడు మళ్ళా వాయిదా పడిపోయింది అంటే కాదు, రోజువారీ విచారణ జరగాలి. రోజువారీ విచారణ జరిగితే త్వరితగతిన జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది ఈ కేసులు ఉండబట్టి. సరే, హాజరుగా కానిది 5-6 సంవత్సరాలు కావచ్చు, కానీ కేసులు 12 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అందువలన ఇప్పటి వరకు పూర్తి విచారణ జరగలే. ఏదో కారణాల వలన వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు అంటే అడ్వకేట్లు ఆ విధంగా క్వాష్ పిటిషన్లు వేస్తారు. ఇందులో ఏమీ లేదు, అనవసరంగా మా మీద కేసులు పెట్టారు కాబట్టి కేసే కొట్టేయండి అంటే క్వాష్ పిటిషన్ అంటారు, అది పెడతారు. అలా పెట్టారు చాలా వాటి మీద. దాని మీద మళ్ళీ విచారణ జరుగుతుంది ఆ క్వాష్ పిటిషన్ మీద. సో సమయం అంతా వేస్ట్ అయింది. చివరికి క్వాష్ పిటిషన్ రిజెక్ట్ చేస్తారు. లేకపోతే ఇట్లా జరుగుతూ వస్తున్నాయి తప్ప అనేక కారణాల వలన ఈ విచారణ అయితే జరగలేదు ఇప్పటివరకు. విచారణ జరగాలి కదా. మరి జరగాలంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పుకుంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా తప్పుడు కేసులు పెట్టారు, ఎలాంటి ఆధారాలు లేవు, అవన్నీ కొట్టేసి కేసులే అంటారు. కొట్టేసి కేసులే ఒప్పుకుంటాము. మరి రెగ్యులర్ గా హాజరైపోయి విచారణ జరిగితే కేసులు కొట్టేస్తారు కదా. మరి ఎందుకు హాజరు కావడం లేదు, ఎందుకు క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు, ఎందుకు హాజరు కాలేనని పిటిషన్ వేస్తున్నాడు, ఎందుకు నాకు మళ్ళీ ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వమని ఎందుకు అడుగుతున్నాడు?
నాకు సెక్యూరిటీ కావాలి, అంటే నాకు భద్రత లేని పరిస్థితి వస్తుంది అని చూచాము కదా. వాళ్ళ హంగామా కూడా ఆయన కోర్టుకు హాజరు కావడానికి వస్తున్నాడు. అదేమి వీరోచిత పోరాటం కాదు. ఆ కేసులు ఉన్నాయి, హాయిగా కార్లో కూర్చోవాలి, నాంపల్లికి వెళ్ళాలి, కోర్టులో హాజరు కావాలి, వెళ్ళిపోవాలి. పోయాం అక్కడ బేగంపేటలో జనాలు అంతా వచ్చి ఆయనే ముఖ్యమంత్రి, సీఎం జగన్ అని అరుస్తున్నారు వాళ్ళు. అంటే ఈ హంగామా అవసరమా? అది వస్తున్న పర్పస్ ఏంది? ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటే ఏమైనా నినాదాలు ఇచ్చుకోవచ్చు, ఏమైనా జనం రావచ్చు, పార్టీకి సంబంధించిన అంశాలు కాబట్టి దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టడానికి ఉండదు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అనుమతి ఏది ఉంటాయి. ఇప్పుడు ఇది కోర్టుకు హాజరవుతున్నాడు ఆయన, దానికి మళ్ళీ కోర్టు దగ్గర కూడా హంగామా. కోర్టు బయట జనమంతా పోగేసుకోవటం, వాళ్ళందరూ అరవడం, కేకలు పెట్టడం అక్కడ కూడా. అంటే ఈ కల్చర్ ఏదైతే ఉందో, అంటే ఈ నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అది ఎవరైనా రాజకీయ నాయకులు అరే కేసుల్లో ఉన్నాము, పరువు పోతున్నది మనము అనేటువంటి ఆలోచన చేయకుండా జనాన్ని పిలిపించుకొని హంగామా అనేది కరెక్ట్ కాదు. ఇది కోర్టుల దగ్గర కూడా హంగామా చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు, మళ్ళీ ఇప్పట్లో అయితే విచారణ లేనట్లు జగన్ తరపున లాయర్ అయితే చెప్పారు. మరి దీన్ని ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పట్లో విచారణ అంటే మామూలుగా వాయిదా పడుతుందమ్మా. ఇప్పుడు ఇవాళ విచారణకు పిలవలేదు, ఆయనకు మినహాయింపు ఏదైతే ఇచ్చారో అది అయిపోయింది కాబట్టి, ఏది అతను విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ వ్యక్తిగతంగా మీరు కోర్టు హాజరు కండి అంటే దానికి మినహాయింపు పడితే కోర్టు ఒప్పుకోలేదు. లేదు వ్యక్తిగతంగా రండి అంటే వచ్చాడు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే కేసు మళ్ళీ వాయిదా పడుతుంది. అంతే, ఆ వాయిదా పడితే మళ్ళీ వాయిదాప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అట్లా అంటే వాయిదాలు పడడం వేరు. ఇందాక చెప్పాను కదా, ట్రయల్ అనేది ఇంకా జరగలేదు. ట్రయల్ జరగాలి అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే, ఎవరైతే కేసులో ముద్దాయిలుగా ఉంటారో వాళ్ళ సమక్షంలోనే విచారణ జరగాలి అని పద్ధతి. వాళ్ళు నిలబడుకొని ఉండగా కోర్టులో బోనులో ఇద్దరు లాయర్లు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున లాయర్లు, ప్రభుత్వ లాయర్లు అంటే సిబిఐ లాయర్లు, వాళ్ళు అక్కడ విచారణ మొదలు పెడతారు. వాళ్ళ మామూలుగా ఏ కేసులో అయినా కూడా ఎవరైతే ముద్దాయిలుగా పేర్కొనబడి ఉంటారో వాళ్ళు సమక్షంలోనే విచారణ జరగాలి, అది పద్ధతి. వాళ్ళు లేని పరిస్థితి అంటే కోర్టు పర్మిషన్ ఇచ్చి ఉండాలి వాళ్ళకి. సరే, హాజరు కాకుండా కూడా విచారణ జరుపుతామని కోర్టే చెప్పాలి. సో ఇంతవరకు ఆయన హాజరు కాకుండా కూడా వాయిదాలు వేసుకుంటూ వచ్చారు, కానీ విచారణ జరగలేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాయిదాలో ఏం చెప్తారో చూడాలి. ఎప్పుడు జరుగుతుంది, ఏం చేస్తారు, ట్రయల్ ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కూడా. దాదాపు 11 కేసుల్లో ఛార్జ్షీట్లు వేసి ఉన్నారు ఆయన సంబంధించిన కేసుల్లో. ఇంకా ఒకటి కూడా బిగిన్ కాలే. ఒక్కటి కూడా 11 కేసుల్లో ఛార్జ్షీట్లు వేస్తే ఒక్కటి కూడా ట్రయల్ జరగలేదు ఇంకా. లక్ష్మణ్ గారు, ఇవాళ అయితే విచారణకు హాజరయ్యారు, కానీ ఎటువంటి వాదన వినలేదు. మరి పూర్తి విచారణ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మనకి ఎలా తెలుస్తోంది? మరి మనకి తెలియదు, కోర్టు చెప్తే తప్ప మనకు ఎలా తెలుస్తుంది? కోర్టే డిసైడ్ చేయాలి. కోర్టు డిసైడ్ చేసినప్పుడు ఇందాక నేను చెప్పా కదా, ఏదో కారణాల వల్ల ఏం చేస్తారు, వాయిదా వేసుకుంటుంటారు. ఇప్పుడు అదే జరుగుతున్నది, ఏదో కారణాల వల్ల వాయిదా పడుతుంటుంది, ట్రయల్ జరగదు. లేదు ట్రయల్ బిగిన్ చేస్తున్నామని చెప్పి కోర్టు సీరియస్గా తీసుకొని బిగిన్ చేస్తే కనుక ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ నడిస్తే ఇంకా అటు ఇటు తెలుస్తుంది ఎవరు ఏంటి, తర్వాత ఆధారాలు దొరికితే ఏంటి, దొరికితే దాని మీద ఏమి విచారణ, ఇవన్నీ అది కూడా చాలా సమయం పడుతుంది ట్రయల్ కూడా. ఎందుకంటే చాలా అంశాలు ఇందులో కోర్టుల్లో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. టైం ఇంకా సమయం పడుతుందమ్మా. అది ఇప్పుడే తెగదని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటి వరకు మాకు చక్కటి మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ.